హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి శనగలండి. ఇవాళ శనగల్ని ఇవి ఉడకబెట్టి తాలింపు వేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఈ షుగర్ వాళ్ళకి బాగుంటుంది. ఎవరికైనా హెల్త్ బాగాలేని వాళ్ళకి చాలా మంచిది, అందరికి మంచిది. ఇది ఇది ప్రోటీన్ ఫుడ్, హెయిర్కి అన్నిటికీ మంచిది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ చెప్తాను. శనగలు ఉడకపెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం అంటే కొంచెం మంచిగా నీట్గా దీంట్లో మట్టి రాళ్ళు అవి ఇవి ఉంటాయి, అవన్నీ మంచిగా నీట్గా ఏరుకొని మనం వీటిని నీట్గా బాగు చేసుకున్న తర్వాత ఈ శనగలను మనం ఏం చేయాలంటే కొద్దిగా మంచి కడిగేసుకొని మంచి నీళ్ళలో ఒకసారి పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఉప్పేసి మంచిగా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. మంచిగా మెత్తగా ఉండాలి. ఇదిగో అలా అవ్వాలి ఫ్రెండ్స్. అలా అయిందో కొంచెం మనం ఉడకబెట్టి తాలింపు వేయాలి ఫ్రెండ్స్. ఉడకబెట్టినాక దాంట్లోకి ఉడకబెట్టేటప్పుడు సరిపడా ఉప్పు వేయాలి. మనం ఉప్పు వేస్తే బాగుంటుంది. ఉప్పు వేసిన తర్వాత దీంట్లో ఎక్కువ కారం వేయద్దు. కొంచెం ఎండుమిరపకాయలు మనం పోపులోకి వేసే కారమే సరిపోద్ది. దీని ప్రాసెస్ ఇప్పుడు నీట్గా చెప్తాను. అవి ఉడికిన తర్వాత వాటర్ అన్నీ వంచేసి మళ్ళీ మంచి నీళ్ళు వేసి అంటే ఉడికేటప్పుడు నురుగులాగా వచ్చింది. అంతే పప్పు పొంగేటప్పుడు పొంగి వచ్చింది కదా, అలా వచ్చింది. అదంతా పొయ్యి నీట్గా ఉండాలంటే మనము దీన్ని మంచిగా కడిగేసుకొని ఏం చేయాలంటే మళ్ళీ మంచినీళ్ళలో కడిగేయాలి. నురుగంతా పోయినాక ఒక గిన్నెలోకి బేషన్లోకి వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకునే లోపు మనం పొయ్యి మీద బండి పెట్టాలి. బండి పెట్టేసి దాంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ రెడీ చేసుకొని పొయ్యి మీద బండి పెట్టేసుకొని బండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు వేసేసి పోపు చేయాలి ఫ్రెండ్స్. పోపు చేసిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఎండుమిరపకాయలు వేసినాక కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన వెంటనే ఇక ఆ పోపు వేగుతాయి కదా, ఈ శనగలు దాంట్లో వేసేయాలి. శనగలు వేసేసి ఇదిగో ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండేది. చాలా అంటే చాలా హెల్త్కి కూడా మంచిది ఫ్రెండ్స్. ప్రోటీన్ ఫుడ్ ఇది. షుగర్ వాళ్ళకి అన్నీ ప్రతి వారికి మంచిది ఫ్రెండ్స్. ఎవరు తిన్నా ఆరోగ్యకరంగా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా చేసుకొని తినండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, ఈ తొడాలు తీయకుండా మంచిగా నీళ్ళల్లో కడిగేసుకొని ఆరబెట్టి పొడిగుడ్డుతో తుడిచేసి వాటిని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో మగ్గపెట్టాలి ఫ్రెండ్స్. మగ్గపెట్టినాక కొంచెం కారంగా తినేవాళ్ళు ఉంటారు కదా, ఇంకా మగ్గపెట్టేసి కొంచెం ఉప్పు వేయాలి. దాంట్లో ఉప్పు వేసేసి మంచిగా యాగనిచ్చేసి ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నాక ఇక ఇవి కొంచెం తింటా అవి నంచుకుంటూ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసాను ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు అదిగో అడుక్కుపోయినట్టుండి. ఇదిగో కారం, దీంట్లో కారం బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే తాలింపు వేసాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అలవాటు చేసుకోండి. ఇట్లాంటి ఫైబర్ ఉండే ఫ్రూట్స్ కనుక ఫుడ్ తింటే చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది. అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఫ్రెండ్స్. అనేక జబ్బులు వస్తున్నాయి. జబ్బుల గురించి తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆరోగ్యపరంగా ఉండాలి. అందరం మనం ఆరోగ్యం మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. హెల్తీగా ఉండాలి. ప్రతి వాళ్ళు మంచిగా ఉండాలి. చూడండి, మీరు కూడా నా ఛానల్ని మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలా తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇట్లాంటి ఉడకబెట్టిన శనగలు అంటే నానబెట్టుకొని మొలకలు వచ్చిన శనగలు ఇవన్నీ తినమంటున్నారు ఫ్రెండ్స్. ఓకే, మనం అన్నీ తిందాం, ఆరోగ్యంగా ఉందాం, హెల్త్ని కాపాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, హెల్త్ కాపాడుకుందాం, మనందరం హెల్తీగా ఉందాం. ఓకే, మరి నాకైతే మీరందరూ బాగుండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నా స్వార్థం కోసం కాదు, మరి నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి. నా ఛానల్ చూసే ప్రతి వాళ్ళు బాగుండాలి. మన చూడపోయినా కానీ అందరూ బాగుండాలి. ఓకేనా,
జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇవి చాలా మంది అనేక రోగాలతోటి బాధపడుతున్నారు. అన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఏం చేయలేని వాళ్ళం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ ఫాలో అవ్వండి. లింక్లో పెడతాను, ఇవన్నీ చూడండి లింక్ ఓపెన్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.